రిక్వెస్ట్ చేస్తూ హలో బాయ్స్ అండ్ గర్ల్స్, చాలా హెవీ అయిపోయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది నాకు. కానీ మీరు ఎమోషనల్ సైడ్ ఆఫ్ దివానా విషయం చాలా ఫన్ కూడా ఉంది. ఫన్ సైడ్ ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వకన్న ర్యాండమ్ ఒక దగ్గర కలిసినప్పుడు అన్న నేను ఒక సినిమా చేసిన అన్న దివానా అని, నువ్వు రావాలన్నా డెఫినెట్లీ అని జస్ట్ చెప్పినా వస్తారా అని చెప్పి అట్లా అన్నాడు. మనం అనుకోము కదా వస్తారో రాడు అని. బట్ అన్న నువ్వు ఇక్కడ ఉండడం ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ మన నర్సింగ్ అన్నట్టు తెలిసినారు, నేను మీ నేబర్ కొత్తపేటలో ఉంటుండే కొత్తపేట. యా, అండ్ మీరు అంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మీ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్ అంటే అంటే మనకు కూడా ఛాన్స్ ఉందిరా, అరే వీళ్ళు వర్రా మనలా మాడుతుర్రు, వచ్చి సినిమాలు చేసేసి హిట్ కొట్టేస్తుర్రు. అండ్ అంటే ఆ స్టేజ్లో ఐ థింక్ దట్ వాజ్ మచ్ నీడెడ్ అన్న ఆ ఇన్స్పిరేషన్. అండ్ చాలా అనుకున్నా, మర్చిపోయినా. అండ్ ఓకే అన్న 1 సెకండ్. అదే సినిమా కాదు అన్న, అంటే బేసిక్గా నేను ఇప్పుడు దివానా ప్రమోషన్ చేస్తుంటే అందరూ హర్షిత్ ఏంది ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు అసలు నువ్వు అంటే నాకు నువ్వు చెప్పేది గుర్తొస్తుంది అన్న. అంటే మంచి సినిమా చేసినప్పుడు ఎందుకు అట్లా అండి మంచి సినిమా చేసినామండి మేము అని చెప్పేది ఎందుకో, నిజంగానే మంచి సినిమా చేసినాము గట్టిగా గొంతిరిచి చెప్పాలి. ఆ ఫియర్లెస్ యాటిట్యూడ్ అది కూడా చాలా మోటివేట్ చేస్తుంది అన్న. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్, థ్యాంక్ యూ. అండ్ అరవింద్ సార్, మీరు ఈ సినిమా చూసి నచ్చి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ మీరు ఈ సినిమాకి బ్యాక్ చేసినప్పుడే మేము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయాం సార్. అండ్ మీరు వీ హ్యావ్ బీన్ సచ్ ఎ హ్యూజ్ సపోర్ట్ టు దిస్ ఫిలిం. అండ్ మీ ఫీడ్బ్యాక్ మీరు నన్ను పర్సనల్గా పిలిచి అప్రిషియేట్ చేసినప్పుడు కూడా సచ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ టు బీ అసోసియేటెడ్ విత్ గీతా ఆర్ట్స్, ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఓకే దివానా గురించి మాట్లాడదాము. అందరూ జర్నీ ఎమోషనల్గా మాట్లాడేసారు. సో దివానా ఎందుకు చూడాలంటే సింపుల్గా చెప్తానండి. అంటే నేను ప్రమోషన్లు స్టార్ట్ చేసినప్పుడు అందరూ అరే కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేస్తున్నావు ఏంది అంత నమ్మకం ఏంది అంటే నార్మల్ సినిమాలు చేసిన వాళ్ళే బ్లాక్ బస్టర్గా ప్రమోట్ చేస్తారు. మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసినప్పుడు గట్టి చెప్పాలా లేదా? వాయిస్ ఏమంటారు? దివానా లేరా ఎవరు? సో దివానా ఎందుకు అంత స్పెషల్ అంటే ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాం అంటే ఇలాంటి అంటే ఈ దివానా అనే సినిమా ఏ ట్రెండ్ని ఫాలో కాదు, ఏ రెఫరెన్స్ని కాపీ చేయదు, ఒక ఫార్ములా లేదు ఈ సినిమాకి. అండ్ మేము తీసుకున్న పాయింట్ ఇప్పటిదాకా తెలుగు సినిమాలనే రాలేదు. అంటే మీరు ట్రైలర్లో చూసిండ్రు ఓకే బాగుంది అంతా, కానీ అసలు మ్యాటర్ వేరు. అండ్ దివానా అండ్ మోస్ట్లీ ఐ థింక్ అందుకే మాకు ఇంత కాన్ఫిడెన్స్. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాలేదు. అండ్ ఈ సినిమా ఎప్పుడు చేసినా కూడా ఇది ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ ఎప్పుడు చేసినా మీకు ఈ సినిమా ఎప్పుడైనా రిలేటబుల్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఈ 19th రోజు మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారో అది మీరు ఎప్పుడైనా చేస్తారు. ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ. అంటే మనం ఒకప్పుడు ఆర్య సినిమా చూసినప్పుడు ఆర్య ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే టైమ్లెస్ లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీల లిస్ట్లో దివానా కూడా యాడ్ చేయొచ్చు. అండ్ దివానా ఇంకా ఎందుకు స్పెషల్ అంటే అసలు స్టోరీ అయినప్పటి నుంచి మా టీం అందరం, నేను ఒక్కనే కదా, మా టీం అందరం ఈ సినిమా ఎప్పుడు చెప్తాం జనాలకి ఈ మూమెంట్ వచ్చిన అంటే మేము ఆ సెట్ మీద అందరం నవ్వుకున్నాము, ఏడ్చినాము, తిట్టుకున్నాము, కొట్టుకున్నాము, పిచ్చోళ్ళం అయిపోయినాం. అందుకే టైటిల్ కూడా దివానా అని పెట్టారు అనుకుంటా. అంతా దివానాలే పనిచేసారు ఈ సినిమాకి. అండ్ 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 ఎవ్రీ యాక్టర్, ఇప్పుడు నర్సింగ్ చూసుకోండి, డేంజరస్ యాక్టర్ ఫ్రమ్ తెలంగాణ మనోడు కూడా. అండ్ టోనీ, సింధు కానీ, స్నేహ, ఎవ్రీవన్. దివానా అనే సినిమా ఐ థింక్ ఇట్స్ చాలా రేర్గా వచ్చే ఫిలిమ్స్. అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ యూనిక్. మేము ఒక యూనిక్ ప్రెమైజ్ తీసుకొని ఈ సినిమా ఇష్టం. అండ్ మీరు ఆ లవ్ ఇస్తారనుకుంటున్నాం. ఒకటి అనుకున్న లైన్ యాక్చువల్లీ 1 సెకండ్. మేము ప్రమోషన్స్లో ఎంత హైప్ చేసినా కూడా 19th రోజు థియేటర్లో పోతే దివానా ఎమోషన్తోనే కొడుతుంది మిమ్మల్ని. అండ్ దివానాని ఏ సినిమాతో కంపేర్ చేయలేరు, ఎందుకంటే ఇంకోటి లేదు ఇట్లాంటి సినిమా. అండ్ దివానా చెప్తున్నా కదా, దివానా సినిమా చూసి మీరు 19th రోజు ప్రతి ఒక్కరు దివానా కాకపోతే
అవుతారని నా గ్యారంటీ. కాకపోతే పక్కా అవుతారు, అది నా గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. ధీరజ్ అన్న మేము ఎప్పుడో యాక్చువల్లీ అప్పుడే గీతా ఆర్ట్స్లో నాకు డెబ్యూ వస్తుంది అనుకున్నా, బట్ కుదరలేదు. బట్ ఐఎమ్ షూర్ ఐ రియలీ లవ్ యువర్ సెన్సిబిలిటీస్ అన్న. మీరు చేసే ఫిలిమ్స్ కానీ సచ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఐఎమ్ షూర్ మనం డెఫినెట్లీ పనిచేస్తాం. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూలన్నీ నేను ఇంకొక ఏమన్నా ఈవెంట్ ఉంటే అందులో చెప్తా. ఇది మొత్తం ఇది దివానా వైబ్ ఈవెంట్, ట్రైలర్ ఈవెంట్. మజా వచ్చిందిగా లేదా అందరికీ? ఒక్కసారి మళ్ళీ వేసుకోండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే సారీ. బట్ June 19 దివానా వస్తుంది, తప్పకుండా చూడండి. మీకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం నా గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్.